వెంకటాపురం అనే గ్రామంలో ఎల్పీజీ సిలిండర్ సమస్య చాలా ఎక్కువైపోయింది. ఎంతలా అంటే గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఫుల్ క్యూ ఉంది. ఒక నెల ముందు బుక్ చేసిన సమయానికి సిలిండర్ దొరకదు. అలాంటి సమయంలో భాగ్య గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి సిలిండర్ బుక్ చేసి వస్తూ ఉంది. దారిలో భాగ్య ఫ్రెండ్ జయ వాళ్ల ఇల్లు కనబడుతుంది. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, జయాన్ని మాట్లాడదామని అనుకుని ఇంటి లోపలికి వెడుతుంది. జయా, జయా అని పిలుస్తుంది. అప్పుడు జయ వంటగది నుండి లోపలికి రా, నేను వంటగదిలో ఉన్నా అని అంటుంది. అప్పుడు భాగ్య వంటగదికి వెళ్తుంది. వెళ్ళి వంటగదిలో చూడగానే భాగ్యానికి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే జయ వంట వండుతున్నది కట్టెల పొయ్యి మీద. భాగ్యానికి ఆశ్చర్యం వేసి, ఏమే జయా, నీకు కట్టెల పొయ్యి మీద వంట ఉండడం వచ్చా అని అడుగుతుంది. అప్పుడు జయ, నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. మా అమ్మమ్మ వంట కట్టెల పొయ్యి మీద చేసేది, అలా నేర్చుకున్నా. నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కట్టెల పొయ్యి మీదే వండేవారు. కానీ వండేది పని మనిషి, అందుకే నేర్చుకోలేదు. అప్పుడు జయ పోనీలే, ఇప్పుడు నేనున్నాగా, నేను నేర్పిస్తా, నేర్చుకో అని అనగానే భాగ్యానికి కోపం వచ్చి, నేనా కట్టెల పొయ్యి మీద వంట వండడం నేర్చుకోవాలా? నాకేంటి ఆ కర్మ? నేను రిచ్, మా ఇంట్లో గ్యాస్ ఉంది, పైగా ఇప్పుడే ఇంకో సిలిండర్ బుక్ చేసి వస్తున్నా. నువ్వే వండుకో ఆ పొయ్యి మీద అని వెటకారంగా అంటూ అక్కడి నుండి బయలుదేరుతుంది. అప్పుడు జయ నవ్వుతూ తన పని తాను చేసుకుంటుంది. ఇంటికి వచ్చిన భాగ్యం తన భర్త వచ్చే సమయం అయిందని త్వరగా వంట చెయ్యాలని కిచెన్కి వెళ్లి వంట స్టార్ట్ చేస్తుంది. కాని అప్పుడే సిలిండర్ ఖాళీ అయిపోయింది. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. సడన్గా తను 1 సంవత్సరం వెనక తీసుకున్న ఇండక్షన్ స్టవ్ గుర్తొస్తుంది. దాన్ని బయటికి తీసి ఆన్ చేసి చూస్తే అది కూడా వర్క్ అవ్వదు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక తెలిసిన వాళ్లందరికీ సిలిండర్ కోసం ఫోన్ చేస్తుంది. కాని ఎవ్వరూ ఇవ్వరు. భాగ్యానికి టెన్షన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే తన భర్త కోపిష్టి. ఆఫీస్ నుంచి రాగానే భోజనం లేకపోతే పెద్ద గొడవలైపోతాయి. అందుకే ఆ పరిస్థితిని తలచుకుని భయపడుతూ ఉంటుంది. అప్పుడు వేరే గతిలేక తన ఫ్రెండ్ జయ గుర్తొస్తుంది. తన భర్త పెట్టే టార్చర్ కన్నా జయ దగ్గర కొంచెం తగ్గినా పర్లేదని మళ్లీ జయ వాళ్ళ ఇంటికి వెళుతుంది. భాగ్యం ఇంటి లోపలికి రాగానే జయ నవ్వుతూ, రా భాగ్యం, ఏంటి మళ్ళీ వచ్చావు? ఏమైనా ప్రాబ్లమా? అబ్బే, అలాంటిదేమీ లేదు. మా ఆయన ఇంటికొచ్చే టైం అయింది. ఆయనకి భోజనం పెట్టాలి, లేకుంటే పెద్ద గొడవైపోతుంది. మరి భోజనం పెట్టచ్చుగా? పెట్టొచ్చు, కానీ అదే సిలిండర్ ఖాళీ. నేను బుక్ చేశా కానీ రావడానికి టైం పడుతుంది. అంతవరకు ఎలా అని ఇలా మీ ఇంటికొచ్చాను. అదేం పెద్ద సమస్య కాదు భాగ్యం, నేనున్నాగా. ఇప్పటికీ ఇంటి నుండే భోజనం తీసుకెళ్ళు. సిలిండర్ వచ్చేంతవరకు కట్టెల పొయ్యి మీద ఎలా ఉండాలో నేను నేర్పిస్తాగా. అప్పుడే నేను అన్న మాటలేవి మనసులో ఉంచుకోకు. అలా ఏం లేదులే, మాకు అలవాటే. నాదే తప్పు. పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా బడాయికి పోయి అన్ని మాటలన్నా. ఇప్పుడు ఆ పరిస్థితి నాకు రాగానే నాకిప్పుడు అర్థమవుతోంది. ఇంకోసారి అలా అనను, సరేనా? తన తప్పుని తెలుసుకుని జయకు క్షమాపణ చెప్పి కట్టెల పొయ్యి మీద ఎలా వండాలో నేర్చుకుంటుంది. జయ కూడా మనసులో ఏదీ పెట్టుకోకుండా అన్నీ నేర్పిస్తుంది. అప్పుడు భాగ్య జయ ఇంటి నుండి తెచ్చిన వంటని హాయిగా తన భర్తకి వడ్డిస్తుంది. ఈ కథ విన్నాక మీకు తెలియాల్సిన నీతి ఏంటో తెలుసా? ఎంత ధనవంతుడైన పరిస్థితికి లొంగాల్సిందే. బడాయికి పోయి ఇప్పుడు డబ్బులు ఉన్నాయని ఎలా పడితే అలా మాటలంటే నెక్స్ట్ వాళ్లకి కూడా ఇదే గతి అని అర్థమైందా? మీరు ఈ వీడియోని ఇష్టపడితే లైక్ కొట్టి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉంటా, బాయ్.